కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. శ్రీరామాయణం వాలి సుగ్రీవులు. నీ జానకి ఎక్కడున్నా సరే నా అనుచరగణంతో సహా అన్వేషించి ఆమెను నీకు అప్పగించే బాధ్యత నాది అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుని మంత్రులు అందుకు తలలూపారు. రాముడు కుదుటపడి, సుగ్రీవా, నా మనస్సు ఇప్పుడు తేటగా ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో నీలాంటి మిత్రుడు దొరకడం కొండంత ఊరట. నువ్వింక సీతాన్వేషణకై ప్రయత్నాలు సాగించు. నేను నీకు చెయ్యాల్సిన సాయం ఏమిటో చెప్పు. నా శక్తివంచన లేకుండా చేసి పెడతాను. తొలకరి వానలకు ముందు విత్తిన విత్తనాలు చక్కగా మొలకెత్తినట్లు మన ప్రయత్నం సఫలమవుతుంది. మిత్రమా, నువ్వింక నిశ్చింతగా ఉండు అని అభయమిచ్చాడు రామభద్రుడు. అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్న రామసుగ్రీవులు తమ కష్టసుఖాలు పూర్వాపరాలు చెప్పుకోవడం ప్రారంభించారు. సుగ్రీవుడు తన సంగతి వివరించడం మొదలుపెట్టాడు. ఈ కిష్కింధకు రాజు రుక్షరజసుడు. ఆయనకు నేను, వాలి ఇద్దరం బిడ్డలం. మా అన్నదమ్ములిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం. వాలి అగ్రజుడు కావడం వల్ల తండ్రి తర్వాత ఆయన సింహాసనం ఎక్కాడు. నేను సోదరునిగా ఎంతో సేవాభావంతో అన్నగారిని కొలిచేవాణి. రోజులు ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్నాయి. ఒక అర్ధరాత్రి దుందుభి అనే రాక్షసుని కుమారుడు మాయావి కిష్కింధపై కాలు దువ్వాడు. మా అన్నకు మాయావికి మధ్య ఏదో ఆడమత్సరం ఉందిట. మాయావి గర్జనలకు కిష్కింధ దద్దరిల్లిపోయింది. వాడి సందడికి మా అన్న వాలి నిద్రనుంచి లేచాడు. సంగతి తెలుసుకుని మేల్కొన్నవాడు అలాగే వాడిపైకి బయలుదేరాడు. అర్ధరాత్రి వేళ యుద్ధానికి దిగవద్దని మేమంతా వారించాం. కాని వినకుండా రోషావేశుడే బయలుదేరాడు. అన్నని ఒంటరిగా వదలలేక నేను ఆయనను అనుసరించాను. మా ఇద్దరిని చూసి మాయావి పరుగులంకించుకున్నాడు. నగరం పొలిమేరలు దాటినా వాడిని మేము వెంబడిస్తూనే పోతున్నాం. పోయిపోయి వాడొక కొండ గుహలో దూరాడు. తమ్ముడు, నువ్వు ఈ గుహద్వారం వద్ద కాపలా ఉండు. నేను లోపలికి వెళ్లి వాడి అంతు చూసి వస్తాను అన్నాడు. లోపలికి వెళ్లాడు మా అన్న వాలి. రోజులు గడుస్తున్నాయి. నేను నిద్రాహారాలు లేకుండా ముఖద్వారం ముందు చూస్తూ కూచున్నాను. లోపల ఏమి జరుగుతోందో తెలియదు. అన్నగారికి ఏమి విపత్తు కలుగుతోందని ఆందోళన. ఒకరోజు గుహలోపల నుంచి మాంసఖండాలతో సహా రక్తం ప్రవహిస్తూ బయటకు వస్తోంది. లోపల నుంచి రాక్షస కేకలు గుహ దద్దరిల్లేలా వినిపిస్తున్నాయి. దాంతో నా భయం ఎక్కువైంది. ఆశ సన్నగిలింది. ఆ మాయావి మా అన్నను తుదముట్టించాడనే నిర్ణయానికి వచ్చాను. తిరిగి ఆ రాక్షసుడు బయటకు రాకుండా పెద్ద బండను గుహద్వారానికి అడ్డుపెట్టి నగరానికి వచ్చాను. మంత్రులకు జరిగినదంతా వివరించాను. అన్నగారికి ఉత్తరక్రియలు నిర్వర్తించాను. మంత్రులు పురోహితులు నన్ను రాజ్యాభిషిక్తుని చేశారు. కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు నేను కొలువుదీరి ఉండగా మా అన్న వాలి రోషావేశాలతో వచ్చాడు. నానా దుర్భాషలు ఆడాడు. నేను మారు మాట్లాడలేదు. సోదర వాత్సల్యంతో గౌరవ మర్యాదలతో ఆయన పాదాలకు నమస్కరించాను. జరిగినదంతా వివరించడానికి ప్రయత్నించాను. కిష్కింధవాసుల అదృష్టం కొద్దీ శత్రు సంహారం చేసి బయటపడ్డావు. ఇదిగో ఈ సింహాసనం, రాజ్యం అన్నీ నీవే. నువ్వే మా ప్రభువు. నేను నీ సేవకుణ్ణి. లేనిపోని అపోహలు వదిలి ఈ తమ్ముణ్ణి అనుగ్రహించమని ప్రాధేయపడ్డాను. అయినా నా మాటలు పట్టించుకోలేదు. పైగా సచివులను ఉద్దేశి తన కథనం తను వినిపించాడు. నేను సుగ్రీవుణ్ణి గుహ ముందుంచి లోపలికి వెళ్లాను. వెదకి మాయావిని పట్టుకున్నాను. వాడికి బోలెడంత అనుచరగణం అన్నది. అందరినీ చంపాను. రక్తమాంసాలు ప్రవహించాయి. నేను విజయోత్సాహంతో బయటకు వస్తే గుహ బండరాతితో మూసి ఉంది. అతి ప్రయాస మీద దానిని తొలగించి బయటకు వచ్చాను. వీడు ఇక్కడ హాయిగా సింహాసనం ఎక్కి కులుకుతున్నాడు. ఇలాంటి నమ్మక ద్రోహికి నా రాజ్యంలో తావులేదు అంటూ నన్ను తరిమి కొట్టి నా భార్యను చేపట్టాడు. అప్పట్నుంచి నేను భూమండలమంతా తిరుగుతూ ప్రాణరక్షణ చేసుకుంటున్నాను. ఇప్పటికీ నేను దొరికితే నన్ను చంపకుండా వదలడు నా అన్న. చివరకు ఋష్యమూకం చేరాను. ఇది నా ప్రాణరక్షణకు అనువైన చోటు. శాపగ్రస్తుడైన వాలి ఇక్కడకు మాత్రం రాజాలడు. అందుకే మొదట మీ ఇద్దరినీ చూసినప్పుడు భయపడ్డాను. నన్ను హతమార్చడానికి వాలి ఎవరినో పంపుతున్నాడు అని శంకించాను. రామచంద్ర, నా ఈ కథంతా విన్నావు కదా. ఇందులో నా తప్పు ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవా, అర్థమైంది. త్వరలోనే వాలిని సంహరిస్తాను. ఆ హీనచరిత్రుడి కథ అంతం కాగలదు.
అని అభయం ఇచ్చాడు రాముడు. బల పరీక్ష. వాలిని సంహరించి రాజ్యాన్ని భార్యను తిరిగి అప్పగిస్తానన్న రాముని మాటలు సుగ్రీవునికి ఆనందాన్ని కలిగించాయి. అంతలోనే అనుమానం ఆవరించింది. మొహం చిన్నబుచ్చుకుని, రామచంద్ర, నీకు వాలి భుజశక్తి గురించి అంచనా ఉండి ఉండదు, చెబుతాను విను అంటూ సుగ్రీవుడు ప్రారంభించాడు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే సముద్రాలన్నిటినీ చుట్టివస్తాడు. పెద్ద పెద్ద పర్వత శిఖరాలను అలవోకగా విరిచి బంతులాడుకుంటాడు. ఆకాశాన్నంటే మహావృక్షాలను పెళ్లగించి గాలిలోకి విసురుతూ ఉంటాడు. ఇది ఆయన అనుదినం చేసే వ్యాయామం. ఆయన బలశక్తిని చెప్పడానికి 1-2 ఉదాహరణలు చెబుతాను. దుందుభి అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి బ్రహ్మదేవుడిచ్చిన వరాలు అనేకం ఉన్నాయి. 1000 ఏనుగుల బలం పుట్టుకతోనే వాడికి ఉన్నది. దుందుభి మదబలంతో అహంకరించి సముద్రుని యుద్ధానికి పిలిచాడు. సముద్రుడు యుద్ధానికి సిద్ధపడకపోగా చేతులు జోడించి, నాకు నీతో తలపడే శక్తి లేదు, నీకు తగిన ఉజ్జి హిమవంతుడు అని సలహా ఇచ్చాడు. యుద్ధకండ్యూతితో ఊగిపోతున్న దుందుభి హిమవంతుని ఎదుట నిలిచి తొడకొట్టి సవాలు చేశాడు. హిమవంతుడు వినమ్రంగా, మహాయోధ, నేను నీతో తలపడి తట్టుకోగలనా? నేనేదో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే సాధుజనానికి ఆశ్రయం ఇచ్చి కాలక్షేపం చేస్తున్న సామాన్యుణ్ణి, నీ దెబ్బ కాచుకోగలనా అంటూ, కిష్కింధాధిపతి అయిన వాలి నీకు దీటైనవాడు కావచ్చు అని సలహా ఇచ్చాడు. దుందుభి త్రుటిలో అట్టహాసాలతో కిష్కింధకు వచ్చాడు. మహిష రూపంలో దుందుభి మహావృక్షాలను పెకలిస్తూ భీకర గర్జనలతో కిష్కింధను కలవరపరచసాగాడు. ఆ సమయంలో మా అన్న అంతఃపురంలో ఉన్నాడు. దుందుభి చేష్టలను చూసి, ఎందుకయ్యా ఇంత రాత్రివేళ ఈ గొడవ? నీ బలపరక్రమాల గురించి విన్నాను. అకారణంగా ఈ రాత్రి పొద్దులో ఎందుకు ప్రాణాలు తీసుకుంటావు? వెళ్లి 4 కాలాల పాటు సుఖంగా బతుకు అన్నాడు వాలి. దుందుభి ఆ మాటలకు మరీ ఆగ్రహించాడు. నీకు భయంగా ఉంటే చెప్పు, తర్వాతొస్తాను, నిద్రావస్థలో ఉన్నట్టున్నావు అని వికటాట్టహాసం చేశాడు. ఇక ఆ మాటలకు వాలి సహించలేక మహిష రూపంలో ఉన్న దుందుభి 2 కొమ్ములను ఒడిసిపట్టి గిరగిరా తిప్పి వడిసెలతో రాయిని విసిరినట్టు విసిరాడు. దుందుభి నవనాడులు కుంగిపోయాయి. రోషంతో ఎదురు తిరిగాడు. వారిద్దరి మధ్య పోరు సాగింది. మా అన్న వాడిని పిడికిళ్లతో కుమ్మి చావుకి సిద్ధమైన దుందుభిని కాళ్లు మెలిపెట్టి విసిరాడు. ఆ మహాకాయం 2 యోజనాల దూరంలో వెళ్లిపడింది. దుందుభి శరీరం నుండి చెందిన నొత్తిటి బొట్లు ఇక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మతంగ మహర్షిపై పడ్డాయి. ఆయన కన్నులు విచ్చి చూసి సంగతి గ్రహించాడు. పవిత్రమైన నా ఆశ్రమాన్ని కలుషితం చేసినవాడు ఈ చుట్టుపక్కలకు వస్తే మరణిస్తాడు అని శపించాడు. అది మొదలు మా అన్న వాలి ఈ పరిసర ప్రాంతాలకు రాడు. అందుకే ఇది నాకు శరణ్యమైంది. ఇక్కడ నిర్భయంగా తలదాచుకుంటున్నాను అని సుగ్రీవుడు వాలి వృత్తాంతం వివరించి, అక్కడ వరుసగా చేవతేలివిన 7 మద్ది వృక్షాలను, తెల్ల కొండలా పడి ఉన్న దుందుభి అస్థిపంజరాన్ని చూపించాడు. రామలక్ష్మణులు తేరిపార చూశాడు. లక్ష్మణుడు అంతా విని, వానరేశ్వర, ఇప్పుడు మా అన్నగారు ఏమి చేస్తే మీకు నమ్మకం కలుగుతుందో చెప్పండి అన్నాడు. వెంటనే సుగ్రీవుడు, ఒక్క బాణంతో ఆ సాలవృక్షాన్ని పడగొడితే చాలు, ఈ దుందుభి అస్థిపంజరాన్ని పాదంతో తన్ని దూరంగా పడవేస్తే చాలు అన్నాడు. ఆ మాట విన్నదే తడవుగా రాముడు లేచి వెళ్లి తన కాలి బొటనవేలితో దుందుభి అస్థిపంజరాన్ని కదిపాడు. అంతే, అది 10 కోసుల ఆవల పడింది. ఇంకా సుగ్రీవుని ముఖంలో అనుమానం పొడసోపింది. రాముడు బాణం సంధించి వదిలాడు. రామబాణం వరుసగా ఉన్న 7 మద్దిమానులను నేలకూర్చి తిరిగి అమ్ముల పొదిలో చేరింది. సుగ్రీవుడు ఆ దృశ్యం చూసి ఆనందాశ్చర్యాలతో మునిగిపోయాడు. రాముని పాదాలపై వాలి, నాకిప్పుడు నీపై గురి కుదిరింది, నువ్వు దేనికైనా సమర్థుడవు అన్నాడు. రాముడు సుగ్రీవుని కౌగలించుకుని, పద, ఇప్పుడే కిష్కింధకు పోయి మన కర్తవ్యం పూర్తి చేద్దాం అంటూ ఉండగా అందరూ ఋష్యమూకం నుంచి కిష్కింధ వైపు నడిచారు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.